అందరికీ నమస్కారం. ఈరోజు వృశ్చిక రాశి వారికి 11 మంగళవారం తేదీన వీరికి ఒక మంచి శుభవార్త అయితే రాబోతుందండి. అది కూడా ఒక స్త్రీ కారణంగా వృశ్చిక రాశి వారు అయితే రేపటి రోజున ఒక మంచి శుభవార్తను అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభవార్తను రిసీవ్ చేసుకోబోతున్నారు, అలాగే వీరికి రాబోతున్నటువంటి అశుభ పరిణామాల గురించి, వీరికి ఏ విధంగా ఏ దేవతారార్చన చేసుకోవడం వల్ల వీరికి మేలు చేకూరుతుంది అనే విషయాల గురించి అయితే ఈరోజు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి వృశ్చిక రాశి వారు ఎవరైతే మొట్టమొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నారో తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందుగా చాలా మందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి. అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు కదా. అయితే ఒక్కసారి సాయిబాబా వారి ఆశీస్సులతో ఈ గురువు గారు చాలా చక్కగా జ్యోతిష్యం అయితే తెలియజేస్తారు. మనకి ఎలాంటి సమస్య ఉన్నా కానీ, ప్రేమ సమస్య కానీ, వివాహ సమస్య కానీ, సంతాన సమస్య కానీ, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కాబట్టి సమస్య మీద సమస్య ఎవరికైనా కానీ బాధగా ఉంటుంది కదా. అలాంటప్పుడు అయితే మీరు చక్కగా శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని పొందాలి అనుకుంటే ఈ గురుగారిని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. గురుగారి ఫోన్ నెంబర్ 8338555161. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు, ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి రేపటి రోజున వీరి దిన ఫలితాల గురించి, ఏ విధంగా వీరు మంచి శుభవార్తను వినబోతున్నారనే విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. మరి వృశ్చిక రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వృశ్చిక రాశి వారు చాలా మంచి గొప్ప మనస్తత్వం కలిగిన వారు. ఎవరిని కూడా ఎప్పుడు ఎలాంటి మాటలతో కానీ చేష్టలతో కానీ ఎవరిని కూడా నొప్పించరండి. చాలా మంచి హృదయంతో ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటి దృష్టితో చూస్తారు. అందరూ మనవారే కదా అనేటటువంటి మనసుతో ఆలోచించేటటువంటి మంచి మనస్తత్వం ఈ యొక్క వృశ్చిక రాశి వారిది. అయితే భగవంతుడి వలన, అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం వలన వీరికి మంచి మంచి శుభవార్తలు అయితే ఈ సంవత్సరంలో వినేటటువంటి అవకాశాలు, ఛాన్సెస్ లేకపోలేదు. అయితే ముఖ్యంగా రేపటి రోజున మార్చి 11వ తేదీన మంగళవారం రోజున వీరికి అత్యద్భుతమైనటువంటి మంచి శుభవార్త అయితే ఒక స్త్రీ ద్వారా వీరైతే వినబోతున్నారు. అయితే ఆ స్త్రీ ఎవరు, ఆ స్త్రీ ద్వారా వీరు ఏ శుభవార్తను వినబోతున్నారు అనేటటువంటి విషయాలు కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. సాధారణంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారి గురించి వారు ఎప్పుడూ కూడా ఆలోచించరండి. నలుగురు కూడా బాగుండాలి, వారిలో నేనుండాలి అనేటటువంటి స్వభావంతో ఆలోచించి వీరి దగ్గర ఉన్నదంతా కూడా పోగొట్టుకునే విధంగా మంచి, అంటే ఏదైనా కానీ అతి ఆలోచన, అలాగే అతి మంచితనం వల్ల ఇప్పటి వరకు చాలా విధాలుగా అన్ని విధాలుగా వీరైతే నష్టపోయారనే చెప్పుకోవచ్చు. అయితే ఎప్పటి నుండో వీరికైతే, అంటే ఇంట్లో బంధుమిత్రుల పరంగా కానీ, లేదంటే స్థిరాస్తుల పరంగా కానీ, ఒక లావాదేవీల యొక్క విషయం కానీ, వీరికి ఒక స్త్రీ ద్వారా వీరికి ఎప్పటి నుంచో రావాల్సినటువంటి ధనం అయితే చేతికి అందక చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు వృశ్చిక రాశి వారు. అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వారు రేపటి రోజున ఆ యొక్క స్త్రీ కారణంగా మీరైతే మంచిగా చేతి నిండా ధనాన్ని పొందేటటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. అయితే ఆమె ద్వారా మంచి శుభవార్త కూడా మీరు వినబోతున్నారు. అయితే ఇంకా చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి రేపటి రోజున ఏ యొక్క దైవం యొక్క అంటే ఏ దైవానుగ్రహం మీకు కలగబోతుంది అంటే కనుక, మీకు వృశ్చిక రాశి వారికి చాలా ఎక్కువగా నవగ్రహ ఆరాధన చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. అలాగే రేపటి రోజున మంగళవారం కాబట్టి చక్కగా హనుమంతుల వారి యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామివారికి చుట్టూ కూడా ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోండి. స్వామివారి అనుగ్రహాన్ని, అలాగే మీకు కలుగుతున్నటువంటి ఆటంకాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇక అలాగే వృశ్చిక రాశి వారు ఉద్యోగానికి, అలాగే వ్యాపారానికి, అలాగే ఇంకా ఏదైనా కానీ మంచిగా ఏదైనా మీరు సొంతగా పని మొదలుపెట్టి అది ఎప్పటి నుంచో కూడా పెండింగ్లో ఉన్నటువంటి పనులు కానీ అవన్నీ కూడా రేపటి రోజున పూర్తయి మీకైతే ఒక మంచి శుభవార్త అయితే మీ చెవిన పడబోతుందనే చెప్పుకోవాలండి. ఇక అలాగే కుటుంబంలో మంచి సఖ్యత పెరగబోతుంది. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులతో కలిసి రేపటి రోజున దేవాలయ దర్శనాలు, అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా గడపబోతున్నారు. ప్రశాంతంగా ఇంట్లో ఉన్నటువంటి సంతానంతో కూడా చాలా చక్కగా సఖ్యతగా ప్రేమానురాగాలతో రేపటి రోజున అంతా కూడా మీరు సవ్యంగా గడపబోతున్నారు. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్త పాటించవలసినటువంటి అవసరాలు కూడా వృశ్చిక రాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా కానీ అనవసరంగా, అంటే హడావిడిగా పడిపోతూ వెళ్ళిపోకుండా చాలా చిన్నగా జాగ్రత్తగా ఆలోచించుకొని మరి ప్రయాణాలు చేసుకోవడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి ఇంకా మంచి ఫలితాలు ఏ విధంగా కలగబోతున్నాయంటే, రేపటి రోజున సాయంత్రం లోపు మీరైతే శుభవార్త విన్న తర్వాత మీరు మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులు కూడా ఆనందంతో చిందులు వేసేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరి వృశ్చిక రాశి వారు రేపటి రోజున మీకు అన్నీ కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే అన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. మీకు ఎలాంటి ఇబ్బందులు అయితే ఇక్కడ రేపటి రోజున కనిపించడం లేదండి. మరి వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి రేపటి రోజున మీరు దిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటటువంటి విషయాలు అయితే మీకు పూర్తిగా ఈ వీడియో ద్వారా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మరలా మరొక చక్కని వీడియోతో రేపటి రోజున కలుసుకుందాం. మరి మొట్టమొదటిసారి ఎవరైనా వృశ్చిక రాశి వారు మన ఛానల్ను చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. రేపటి రోజున మరలా మరొక చక్కని వీడియోతో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.